పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. హాయ్ మేడం, హ్యాపీ మదర్స్ డే. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో మదర్స్ డేని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మదర్స్ డేని ఈ రోజు మేము అందరమే లేడీస్ అందరమే గ్యాదర్ అయ్యి ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్ లో బాలాజీ స్ట్రీట్ పక్కన అందరం ఈ మహిళలందరం గ్యాదర్ అయ్యి ఇక్కడ కేక్ కట్ చేసుకొని అలాగే అందరికి శారీస్ పంచడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరికీ స్నాక్స్ ఇవ్వడం, ఇలాగా సెలబ్రేషన్స్ చేసుకోవడం చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఇక్కడ చేసుకోవడానికి కారణం కునుకులు కిషోర్ అన్న, విజయలక్ష్మి ద్వారా మేము ఈ రోజు ఇక్కడ కేక్ కటింగ్ అందరం మదర్స్ అందరం కలిసి ఈ రోజు ఫెస్టివల్ లాగా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సో అమ్మ అంటే మీ మాటల్లో అమ్మ అంటే దేవత, ఆ అమ్మ తర్వాత ఎవరన్నా. సో అమ్మ అంటే ఫ్యూ వర్డ్స్. సృష్టికి మూలం అమ్మ, అందరికీ అమ్మ. అమ్మ లేనిదే జన్మే లేదు. అందువల్ల స్త్రీకి చాలా గొప్ప స్థానాన్ని ఇచ్చారు. అదే విధంగా కూడా మన భారత మాతకు కూడా ఈరోజు యుద్ధం జరుగుతుంది. దాంట్లో కూడా మన భారత మాతే గెలవాలి. అందరం కూడా హ్యాపీగా ఈ మదర్స్ డేని చేసుకుంటున్నాము. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మదర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, ఒక తల్లి ఒక బిడ్డనికి జన్మనిచ్చేటప్పుడు ఎంత బాధపడుతుందో ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి మనం ఎంతో ధైర్యం ఉండాలండి. మనకి ఈ రోజుల్లో ఒక తల్లిని చూసుకోవడానికి బిడ్డ ఎంత కష్టపడుతున్నాడు అంటే, తల్లిని నేను చూసుకోవాలా అనే ప్రశ్న వేసుకుంటున్నాడు. అది ఉండకూడదండి. తల్లి మనకి ఎంత ప్రేమను పంచుతుంది. చదువులో కానీ ఒక మంచి నడవడికలో కానీ తల్లి నేర్పించినట్టు ఎవరు మనకి నేర్పించలేరు. తల్లి రుణం తీర్చుకోలేనిది. ఆ తల్లి రుణాన్ని తీర్చుకోవాలి అంటే ఆమెకు మనం ఎంత చేసినా, రోజు పూజించినా కానీ అది మాటల్లో చెప్పలేని ఇది. ఈరోజు జరుగుతున్న పాకిస్తాన్కి భారతదేశానికి జరుగుతుంది. ఎంతమందో మాతృమూర్తులు వారి బిడ్డల్ని త్యాగం చేస్తున్నారండి. వారందరికీ కూడా మనందరి తరఫున మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మాతృ దినోత్సవం రోజు మనందరం ఇంత హ్యాపీగా మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటూ, మరియు కొంతమంది పేదలకి మన జనసేన అధ్యక్షుడు కిషోర్ గారు, వారి వైఫ్ కొంతమంది పేదవారికి చీరలు పంచుతున్నారు. ఇలా మాతృమూర్తులకి ఇలాంటి సహాయం చేయడం కూడా చాలా మంచిది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చెయ్యాలని, ముందు ఇంకా మంచి ఉన్నత దశకి కిషోర్ గారి ఫ్యామిలీ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి హ్యాపీ మదర్స్ డే, మాతృ దినోత్సవ శుభాకాంక్ష. పెహల్గాం దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ లో కూడా మహిళలు ప్రధానంగా ప్రముఖ పాత్ర వహించారు. వాళ్ళందరికీ సల్యూట్ చేసేద్దామా? బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై. ప్రతి చోట బ్రహ్మొండలాగా ఒక అమ్మను సృష్టిస్తాడు. ఆ అమ్మ ఎలాంటిదంటే, బిడ్డ శ్వాస మొదలుపెట్టినప్పటి నుంచి తల్లి శ్వాస వదిలేంత వరకు ప్రేమించేది అమ్మ. అమ్మ అంటే ఇంకా మాటల్లో చెప్పలేని వర్డ్స్. అమ్మ అంటే ఒక బ్రహ్మనొచ్చు. ప్రతి బిడ్డని 10 మంది బిడ్డలనైనా తల్లి చూడగలను, కానీ తల్లిని చూసేవాళ్ళు అందరూ ఉన్నారు. కాకపోతే తల్లి స్థానం వేరే. జై గురు. పెహల్గాం దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మహిళలు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ముందుండి నడిపించారు. సరే, ఒక పాట పాడదాం అందరం కలిసి. పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దగా, తనలా
పంచుతోంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కలిగే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు మదర్స్ డే గురించి, చాలా బాగా కూడా పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికి హ్యాపీ మదర్స్ డే. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.